హాయ్ అండి. ఎంతో టేస్టీ అయిన ఈ వడియాలు ఎవరైనా సరే ఈజీగా పెట్టేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక 2-3 గంటల పాటు నానపెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాక 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు 3 స్పూన్ల వరకు నువ్వులు, 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ముందుగా నానపెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని కలుపుకుంటూ అన్నం అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. చూసారు కదా, ఇలా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా ఇంతవరకు పక్కన పెట్టుకున్నాక ఒక ఆయిల్ కవర్ తీసుకుని ఉడికించుకున్న రైస్ ని కవర్ లో వేసేసుకున్నాక చిన్న హోల్ పెట్టుకొని కాటన్ ది క్లాత్ ఏదైనా సరే పర్లేదు, లేదంటే కవర్ మీదైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా పెట్టుకోవడమే. చూసారు కదా, ఇలా పెట్టేసుకున్నాక సాయంత్రం వరకు అలానే ఉంచేసుకొని తీసేసుకోవడమే. ఈ వడియాలకైతే వాటర్ కూడా ఏమీ చిలకరించుకునే అవసరం లేదు. చూసారు కదా, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్నాక ఒక ప్లేట్ లోకి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎండ్లోనైతే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పూర్తిగా ఎండిపోయాక ఆయిల్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన అన్నం వడియాలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.